హాయ్ ఆల్, వెల్కమ్ టు డి3 ముచ్చట్లు. ఇవాళ స్పెషల్ వ్లాగ్ ఏంటంటే, ఇవాళ మా ఇంట్లో బగారా రైస్ అండ్ పన్నీర్ మసాలా కర్రీ. సో పన్నీర్ మసాలా కర్రీ చేసే విధానం ఒకసారి చూపెడదాం, మీకు కూడా షేర్ చేద్దాం అనేసి ఈ వీడియో తీశాను. ముందుగా ఆయిల్లో పల్లీలు, కాజు, ఆనియన్స్, నువ్వులు అన్నీ ఆయిల్లో ఫ్రై చేయాలి. కొంచెం బ్రౌన్గా అయ్యేటట్టు ఫ్రై చేసి మిక్సీ పట్టాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ పట్టాలి. అండ్ దెన్ దానికి కావాల్సిన పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసి నానబెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే మా ఇంట్లో క్రిస్పీగా ఉంటేనే పన్నీర్ తింటారు, అలా సాఫ్ట్గా అలాగే వేసేస్తే తినరనమాట. ఇప్పుడు మిక్సీ చేసిన పేస్ట్ అంతా తీసుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని 3 టీ స్పూన్స్ అలా ఆయిల్ పోసుకొని దాంట్లోనే ఆవాలు, జీలకర్ర వేసి ఇంగువ పౌడర్ కూడా వేసిన తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ గ్రీన్ లీవ్స్ అన్నీ వేసేసిన తర్వాత అది కొంచెం వేడైన తర్వాత గరం మసాలా టైప్ కూడా వేసేసి ఇలాచీ, లవంగాలు, బగారాకు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టీ స్పూన్ అలా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదంతా మిక్స్ అయిన తర్వాత ఆ మిక్సీ పట్టిన పేస్ట్ అంతా ఆయిల్లో వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక దాంట్లోనే 2 టీ స్పూన్స్ అలా కారం వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అండ్ దెన్ అట్ లాస్ట్ ఉప్పు తగినంత వేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక చిన్న సైజ్ టమాటా తీసుకొని వేసుకున్న తర్వాత కొంచెంసేపు అలాగే మూత పెట్టి పక్కన ఉంచేయాలి. ఇటు సైడ్ బగారా రైస్కి కావాల్సినవన్నీ రెడీ పెట్టుకున్నాను. దాంట్లోనే అన్నీ వేసి, ఇంకా బగారా రైస్ అంటే అందరి ఇంట్లో చేసుకునేటే కాబట్టి దాంట్లో ఏం స్పెషల్ లేదు. అండ్ ఇటు పక్క ఇంకా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసం కూడా మొత్తం దాంట్లో వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు. సో ఇలా నేను 2 స్టవ్ల మీద 2 వంటలు చేసేస్తున్నాను ఫాస్ట్గా. సో ఒక స్టవ్ మీద అన్నం అయిపోతుంది, ఇంకో స్టవ్ మీద కర్రీ అవుతుంది సైమల్టేనియస్గా. ఇంకా కర్రీ కొంచెం దగ్గర పడింది, ఆయిల్ కూడా కొంచెం పైకి తేలినట్టయితే అప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసేయాలి. పన్నీర్ కొంచెం దాంట్లో డిప్ అయ్యే వరకు ఉంచుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచి తీసేయాలి. అండ్ ఇటు పక్క రైస్ వేసేస్తున్నాను. వాటర్ బాయిల్ అవ్వగానే రైస్ వేసేస్తున్నాను. సో అందరి ఇళ్ళలో సండే స్పెషల్ నాన్ వెజ్ ఉంటుంది, కానీ నిన్న బాగా బిర్యానీ తిన్నాం కదా, సో ఇవాళ వెజ్జే చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయి బగారాన్నం అండ్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. పిల్లలకు పన్నీర్ అంటే చాలా ఇష్టం. సో ఇటుపక్క పన్నీర్ అవుతుంది. మీరు కూడా ఇలా నాలాగా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. లాస్ట్కి గార్నిష్లాగా కొత్తిమీర వేసేసుకోండి, అంతే. పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ఇటుపక్క రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా 2 ఒకటేసారి అయిపోయింది అండ్ వీఆర్ రెడీ టు ఈట్. సో ఇవాళ స్పెషల్ బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ మా ఇంట్లో. ఇంకా అందరు రెడీ అయిపోయారు, తినడానికి కూర్చున్నారు. పిల్లలకి మా ఆయన తినబెడుతున్నాడు, ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. ఇంకా వాళ్ళది నిన్న బిర్యానీ తిన్నారు కదా, సో ఇవాళ ఓన్లీ వెజ్ అనేసి పన్నీర్ కర్రీ వాళ్ళకి ఇష్టం అన్నమాట. పిల్లలకి పన్నీర్ కర్రీ అండ్ బగారా రైస్ చేస్తే వాళ్ళు తింటున్నారు. సో పిల్లలు కూడా తింటున్నారు. ఎలా ఉంది అంటే చెప్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సూపర్ ఉంది పిన్ని అని షైనీ, తేజు వాళ్ళకు కూడా. ఇంకా వీళ్ళకి అడగక ముందే సూపర్ ఉంది అని చెప్పేస్తున్నారు మా దర్శిక, దివ్యాంక. దే ఆర్ బిజీ ఈటింగ్. సో అలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. ఇంకా తినేయంగానే మ్యాంగోస్ కట్ చేసి ఇచ్చేసాను. మ్యాంగోస్ అంటే ఫుల్ ఇష్టం మా 3 పిల్లలకి.
వాళ్ళకి ఏంటంటే పీల్ తీసి ఇవ్వాలి, పీల్తో ఇస్తే తినరు సరిగ్గా. సో వాళ్ళకి అంత పీల్ ఆఫ్ చేసి మ్యాంగోస్ కట్ చేసి ఇస్తే వాళ్ళే పట్టుకొని తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ ఫేవరెట్ ఫ్రూట్ అయిపోతుంది అందరికీ. సో మీ అందరికీ కూడా మ్యాంగో అంటే ఇష్టమా? కమెంట్ చేయండి. మా ఇంట్లో మాత్రం ఫుల్ ఇష్టం, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మ్యాంగో అంటే పడి చేస్తారు. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మా ఇంట్లో బగారా రైస్ అండ్ పన్నీర్ మసాలా చేసుకున్నాము. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కమెంట్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.